ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చుక్కలు ముగ్గెడదాం. 7 చుక్కలు 7 వరుసలు. 1 2 3 4 5 6 7. చూసారు ఫ్రెండ్స్, ఎన్ని చుక్కలు? 7 చుక్కలు. ఒక చుక్క వచ్చేవారికి 7 చుక్కలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ముగ్గు ఎలా కలపాలో మీకు చెప్తాను. మీరు కూడా నేర్చుకోండి. చాలా సింపుల్ ముగ్గు అన్నమాట. పండగ టైంలో కట్ట పెట్టుకోవడానికి మీకు సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇలా గీయాలి. చూసారా? ఇటు 2 చుక్కలు, ఇటు 2 చుక్కలు, మళ్ళీ దీనికి 2 దీనికి 2 ఎలా రావాలి. ఇదిగో ఇది కూడా ఇలా గీయాలి. చూసారు ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో? ఇది కూడా గీద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో? సేమ్ చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ముగ్గు? మీకు ఇంకా కలిపే విధానం నేను చెప్తాను. ఇప్పుడు మనం ఎన్ని 7 చుక్కలు. చూడండి, 7 చుక్కలు. ఒక చుక్క వచ్చేవారికి. చూసారా? ఇప్పుడు మిగతాది కూడా కలుపుదాం. ఇంకా మెరిగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక చుక్క ఉండిపోయింది కదా, ఈ చుక్కను ఎలా కలపాలంటే ఇలా తీసి ఇలాగా. చూసారా? ఇలా గీసి అప్పుడు మళ్ళీ ఇది సేమ్ ఇక్కడ పట్టుకొని ఇలా రానివ్వాలి. ఇలాగా. చూసారా ఎలా వచ్చింది? రౌండ్ తిరిగిందన్నమాట. ఈ చుక్క కాడి నుంచి ఆ చుక్కకి రౌండ్ తిరిగింది. ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేసి ఉంది కదా, మరలా మనం ఈ చుక్క ఉంది కదా ఇక్కడ, ఈ చుక్కను కూడా మనం ఇలా చేద్దాం అనమాట. ఇదిగో ఇలాగా దీన్ని కలుపుదాం. చూసారా? ఇలా కలిపిన తర్వాత మిగతా చుక్కలు కూడా అలా కలుపుదాం. ఇక్కడ చుక్క ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇలాగా. ఇదిగో చూసారా ఎంత రౌండ్ తిరిగిందో? చూసారా? చూడండి ఫ్రెండ్స్, మళ్ళా మనకి ఇక్కడ కట్ చేసి ఉంది కదా, దీన్ని కూడా ఎలా పెట్టాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. అదిగో చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా అయినప్పుడు మనం ఇక్కడ ఇలా మళ్ళీ సున్నాలో చుట్టుకోవాలన్నమాట. ఇదిగో ఇలా సున్నాలో చుట్టకి. చూసారా ముగ్గు? ఇదిగో చాలా సింపుల్. ఇప్పుడు పక్కలంటే మనం డిజైన్ పెడదాం. ఇదిగో ఈ డిజైన్ వీటికి అందంగా ఉంటుంది అన్నమాట. ఇదిగో సేమ్ అలాగే ఇక్కడ కూడా పెడదాం. చూసారు ఫ్రెండ్స్? చూసారా? సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ కూడా మనం గీద్దాం. ఇలా గీసిన తర్వాత ఇలా చుట్టాలి. చూసారా ఎలా చుట్టాను? ఇదిగో సేమ్ మళ్ళీ
ఈ పక్కలంటి మనం పెట్టినప్పుడే ముగ్గుకి అందం వస్తుంది అన్నమాట. ఈ పక్కన చూసారా ఎంత అందంగా వచ్చిందో. దీనికి కొంచెం మంది ఇలా పెడతారు టిక్కులు. కొంచెం మంది ఏం చేస్తారంటే ఇంకా ఇలాగా చూసారా చూసారా ఎలాగుందో. ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం పెట్టిన దాన్ని మోడల్ పెట్టి ఈ ముగ్గుకి పక్కలంటే ఇలా మోడల్ పెట్టుకోవాలన్నమాట. చూసారా ఈ మోడల్ మామూలు సింపుల్గా ఉన్నప్పుడు మనకు బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా పెడదాం. చూసారా పైన ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ ముగ్గు ఎంత అందంగా వచ్చిందో చూసారా. ఇక్కడ మనం చిన్న ఫ్లవర్స్ లాగా వేద్దాం. ఇలా చున్నాలో చుట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఇలా చున్నాలో చుట్టుకొని 1 2 3 4 5 చూసారా. అప్పుడు మళ్ళీ ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇలా తీసి ఈ పక్కలను పెట్టుకోవడానికి చిన్నగా డిజైన్ ఇలాగ చూసారా ఫ్రెండ్స్. ఇలా పెట్టాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇలాగే ఇంకా 5 పక్కలు కదా ఉంది, మనం ఇంకో వైపు కూడా ఇలా పెట్టుకోవాలి. ఇదిగో ఇలా పెట్టుకున్నప్పుడు మనకి చూడడానికి అందంగా ఉంటుంది. చూసారా ఇప్పుడు 4 పక్కలు అయింది. 4 పక్కలు అయింది కాబట్టి మనం ఇంకో పక్క పెట్టాలన్నమాట. ఇదిగో ఇలా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మనకు అందంగా ఉంటుంది. చూసారా ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఒక చుక్క పెట్టుకొని ఇక్కడ గీతలు ఎలా పెట్టాలి. చూసారా గీతలు పెట్టాను. ఇక్కడ కూడా మీరు సేమ్ చూసారా ముగ్గుకి ఎంత అందం వస్తుందో. ఇగో సేమ్ ఇవి కూడా అలాగే పెట్టాలి. ఇగో చూసారు ఫ్రెండ్స్, మనకి ఈ ముగ్గు సింపుల్గా ఎక్కడన్నా డిజైన్ ఇంటి ముందున పెట్టుకోవడానికి మనకి అందంగా ఉంటాయి అన్నమాట. అందుకోసం మీరు ఈ ముగ్గు ఓన్లీ ఏంటంటే ఇది చూడడానికి చిన్న ఇంటి ముందునే దారబంధం దగ్గర వేసుకుంటాం కదా దానికన్నమాట. తర్వాత ఇలా గీతలు గీసుకున్నా పర్వాలేదు, గీతలు గీసుకుంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. ముగ్గు గీసే విధానం ఇలా సింపుల్గా ఇంటి ముందున అయిపోవాలంటే ఇది చుక్కలేమి కానే కాదు. చూసారు ఫ్రెండ్స్, ఇది చుక్కలు కాదు, మామూలుగా డిజైన్. ఒక సున్నాలో చుట్టుకొని రౌండ్గా దానికి 5 ఇలాగా రింగుల్లా తిప్పాలి. అప్పుడు ముగ్గు చూడటానికి చాలా అందంగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో మనం ఇప్పుడు ఎన్ని తీసుకున్నాం పక్కలంట పాత మోడల్ డిజైన్. చూసారా ఈ పాత మోడల్ డిజైను 7 చుక్కలు, ఒక చుక్క వచ్చేవారికి ఈ ముగ్గు. చూసారా పక్కలంట మోడలు. ఇగో చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.